ఎలా పడితే అలా చేసేస్తే గులాబ్ జాములు అస్సలు సరిగ్గా రావు. చూడడానికి అందంగా, ఎక్కడ క్రాక్స్ లేకుండా, ఎంప్టీగా ఉండి లోపల వరకు జ్యూస్ వెళ్ళేలాగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే గులాబ్ జామున్ కోసము ఎంటీఆర్ గులాబ్ జామున్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాకెట్ని ఒకసారి మెజర్ చేసుకొని ప్లేట్లోకి అయితే పోసుకోవాలి. కరెక్ట్గా ఒక కప్పు ఏదైతే ఫిల్ అవుతుందో ఆ కప్ తీసుకొని దాంతో మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ చపాతీ పిండి కలిపేస్తున్నట్టుగా బాగా ప్రెషర్ ఇస్తూ కలపాల్సిన అవసరం లేదు. లైట్గా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఏదైనా ఒక గిన్నె పెట్టేసుకుని ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇది మాత్రం మ్యాండేటరీగా చేయాలి. ఈలోపు మనము పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నె పెట్టేసుకుని అందులోకి ఒక కప్పు నిండా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందు ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఇప్పుడు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం హాఫ్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు షుగర్లోకి 2 కప్పుల నీళ్లు వేసుకుని అందులోకి కొంచెం ఇలాచీ కూడా వేసేసుకుని దాన్ని అయితే బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే మనము నానబెట్టుకున్న పిండిని అయితే చూసేద్దాం. మనము పిండిని ఇలా సపరేట్ చేసుకున్నప్పుడు లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చినప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టే. ఫస్ట్ అయితే పిండిలో నుంచి కొంచెం కొంచెం పోర్షన్గా తీసుకుని మనకి ఏ సైజులో అయితే గులాబ్ జామున్ కావాలనుకుంటామో అలా పిండిని ముద్దను అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి నెయ్యి అన్న ఆయిల్ అన్న అప్లై చేసుకుని మన పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా ప్రెషర్ ఇచ్చుకుంటూ ఎక్కడ క్రాక్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ అనేది మనం హ్యాండ్తో టచ్ చేసినప్పుడు కొంచెం జిగటగా లేకపోతే స్టిక్కీగా ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మనకి గోరువెచ్చగా అయ్యేలోపు మనం గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసేసుకుందాం. నేను తీసుకున్న స్మాల్ సైజ్ ప్యాకెట్కి నాకైతే అరౌండ్ ఒక 40 to 50 గులాబ్ జామున్ అయితే వచ్చాయి. ఎందుకంటే నేను చాలా స్మాల్ సైజ్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే గులాబ్ జామున్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి ఎలా ఉండాలంటే చాలా తక్కువ హీట్లో ఉండాలి. అప్పుడు మనము గులాబ్ జామున్ని అంటుకోకుండా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు కూడా కుక్ అవుతాయి. ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తాయి. గులాబ్ జామున్స్ని అన్నిటిని ఒకేసారి వేసుకోకుండా కొంచెం ప్లేస్ ఉండేలాగా ఫ్రీగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఏదైనా గరిటెతోటి వాటిని అటు ఇటు తిప్పుకుంటూ నాన్ స్టాప్గా కలుపుకోవాలి. గులాబ్ జామున్ మనకి డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఈ గులాబ్ జామున్ని లైట్ గోల్డెన్ షేడ్ రాగానే తీసేసుకుంటారు. నెక్స్ట్ వాటిని పాకంలో వేసాక అవి కొంచెం వైట్ కలర్లోకి టర్న్ అవుట్ అయిపోతాయి. సో అందుకనే మనం ముందే డార్క్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గులాబ్ జామున్ ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వీటిని పాకంలోకి అయితే వేసేసుకోవాలి. మనం గులాబ్ జామున్ వేసుకునే ముందు పాకం అనేది గోరువెచ్చగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చల్లారిపోతే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకుని అప్పుడు గులాబ్ జామున్ని వేసుకోవాలి. సో ఫైనల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి పాకము అండ్ గులాబ్ జామున్ రెండు కూడా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాకం తొందరగా అబ్జర్వ్ అవుతుంది. లోపల వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇదే విధంగా మిగిలిన గులాబ్ జామున్ని కూడా ఫ్రై చేసుకొని పాకంలో అయితే వేసేసుకోండి. కాకపోతే ఫస్ట్ వేసుకున్న గులాబ్ జామున్ని ఒక సైడ్కి తీసుకుని రిమైనింగ్ పాకంలోకి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ని వేసుకొని ఒక 1 hour పాటు రెస్ట్ ఇచ్చేయండి. యాక్చువల్గా నాకు 1 hour కూడా పట్టలేదు. ఒక 20 minutesలోనే చాలా సూపర్గా అబ్జర్వ్ చేసుకున్నాయి పాకం అయితే. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ సిరప్ కావాలంటే కూడా మీరు స్టార్టింగ్లో యాడ్ చేసుకోవచ్చు. చాలామందికి ఇలా తినడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి షుగర్ సిరప్లో మళ్ళీ డిప్ చేసుకుని తినడం ఇష్టం ఉంటుంది కదా. సో నేను ఒక పీస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు జ్యూసీగా అసలు ఎంత టేస్టీగా ఉందో. ఎంత బిగినర్స్ అయినా సరే నా వీడియో చూసాక పర్ఫెక్ట్గా చేసేస్తారు. స్టార్టింగ్లో నాకు కూడా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది. ఇంతకు వీడియో నచ్చిందా లేదా? వీడియో నచ్చితే కనుక ఫాలో చేసి లైక్ చేసేయండి. బాయ్ బాయ్.